అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీ నర్సన ముచ్చట ఛానల్ ద్వారా ఈరోజు జోగిపేట పట్టణంలోని మనకు ప్రైవేట్ బౌలింగ్ సంస్థ అనేది ఇక్కడ మన 4వ ప్రారంభమైంది. ఇక్కడ బ్రాంచ్ 4వ బ్రాంచ్ ఇక్కడ ప్రారంభం అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని ఇక్కడ ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి మనం ఈ సంస్థకి? So good evening, sir. We are very delighted to open the new branch in the Jogipeta. So మా యొక్క సర్వీసెస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం మనకు నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. సో యాక్చువల్లీ మేము 4 years బ్యాక్ బౌలింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సార్. సో మన మెయిన్ ఆఫీస్ వచ్చేసి సంగారెడ్డి హెడ్ ఆఫీస్. సో దాని తర్వాత మనకి పబ్లిక్లో నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అంటే వేరే వాళ్ళు కూడా మా దగ్గర పెట్టండి అని కూడా అట్లా కొంచెం రికమెండ్ చేయడం ద్వారా మేము అట్లా కొంచెం ఎక్స్పాండ్ చేయడం జరిగింది ఆఫీస్ కూడా. సో దాని తర్వాత నెక్స్ట్ మేము సదాశివపేటలో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నామండి. సో అక్కడ కూడా మంచిగా రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మేము రీసెంట్గా మోహన్పేటలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం. మోహన్పేటలో కూడా. సో దిస్ ఈస్ ద 4th బ్రాంచ్ ఆఫీస్. సో ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా మేము మా యొక్క సర్వీసెస్ అందించడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. సో మా దగ్గర ఏంటంటే సార్ వీ హ్యావ్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్ టీమ్. సో మా దగ్గర చాలా మంచి ఎక్స్పీరియన్స్ టీమ్ ఉంది. సో జెన్యున్గా మా రిపోర్ట్స్ కూడా జెన్యున్గా ఉంటాయి. సో ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ జెన్యూనిటీ అనమాట. సో విల్ మెయింటైన్ ద జెన్యూనిటీ ఇన్ అవర్ ఆఫీస్. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు బ్రాంచ్ ఇక్కడ పెట్టాలనే ఆలోచన అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాం అంటే ఇప్పుడు జోగిపేట పట్టణ ప్రాంతంలోని బ్రాంచ్ పెట్టడం ఈ రోజు ఇక్కడ ఇంత మంచిగా అంటే సంబరాలు చేసుకోవడం మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ బ్రాంచ్ పెట్టడం వల్ల? చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే యాక్చువల్లీ చెప్పాలంటే భూమికి సంబంధించిన చాలా మంది చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటారు. యాక్చువల్లీ తెలియదు ఏంటి అంటే ఎక్కడ ఎవరిని అప్రోచ్ కావాలో తెలియదు. సో సపరేట్గా ఒక సంస్థ అంటూ ఇలాంటిది లేదు. జస్ట్ అంటే ప్రైవేట్గా చేసుకోవడం, వాళ్ళని అప్రోచ్ కావాలంటే వాళ్ళ ద్వారా ఇంకొకరిని మీట్ కావడం, అట్లా మీడియేటర్స్ అట్లా కాకుండా మేము ఒక డైరెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్నే చేసి సో డైరెక్ట్ పబ్లిక్కి తెలిసేటట్టుగా అంటే ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో దే ఆర్ డీలింగ్ విత్ ద పర్టికులర్ సర్వీసెస్ అనేది ఒకటి తెలియజేయడం పబ్లిక్లో అనేది అదొక మాది మెయిన్ ఇంటెన్షన్ సార్. అది సో పబ్లిక్లో డైరెక్ట్గా మేము అప్రోచ్ కావచ్చు అనేది. బాలే సార్, ఇప్పుడు ముఖ్యంగా మనకు ఇక్కడ ఆల్రెడీ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇప్పుడు భూములు సర్వే కావచ్చు, అంటే ఇప్పుడు ఏమేమి సర్వే చేస్తారు అంటే భూములు ఉంటాయి కదా, లేకపోతే ఇక్కడ ల్యాండ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఏమేమి సర్వేలు చేస్తారు అంటే మేము ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా దీనివల్ల సంబంధం ఉంటుందా? అంటే సార్ ఇప్పుడు కొన్ని పబ్లిక్ రైతులకు ఏమంటే భూమి సర్వే చేయాలంటే మండలాల దగ్గర తిరగడం అది టైం ఎక్కువ అవుతుంది. మండల సర్వే ఎక్కువ పని ఉంటుంది. కాబట్టి మేము ప్రైవేట్ లిమిట్ పెట్టి వాళ్ళకి అందుబాటులో ఉండి తొందరగా వర్క్ చేసి వాళ్ళకు ఎంత భూమి ఉంది, పట్టా ఎంత ఉంది, ఎంత శివరాల్సి మ్యాప్ తోటి వాళ్ళకి ఇస్తాం. ఓకే సార్. ఓకే, ఇంకేంటంటే పట్టా భూమికి దరఖాస్తు పెట్టుకోండి మండలంలో కానీ, డివిజన్లో కానీ, డిస్ట్రిక్ట్లో కానీ. పెట్టుకున్నప్పుడు ఏం చేస్తే వాళ్ళకి మిషన్ కావాల్సి వస్తుంది. అయినప్పుడు మేము మాకు మిషన్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే పబ్లిక్ రైతులకు నోటీస్ ఇస్తారో అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా మిషన్ తీసుకుపోయి కరెక్ట్ చేసి మ్యాప్లు చేసి వాళ్ళకు ఉన్నదాన్ని చేసి మ్యాప్లు యూజ్ చేస్తాం. దాని వాళ్ళు సంబంధించిన అధికారులు చూసుకొని దాన్ని సంతకాలు పెట్టి ఓకే అనుకొని ఆఫీస్ ఫైల్ సబ్మిట్ చేసి రైతులకు రిపోర్ట్ వాళ్ళకి ఇస్తాం. అయితే ఒకటి సార్, ఇప్పుడు ఇంకోటి మనకు ఇక్కడ భూములు సర్వే అంటే ముఖ్యంగా ఈ రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రంలోనే రైతు రాష్ట్రం అంటే ఉదాహరణ కాబట్టి ఈ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకురావడం అంటే ఈ సంస్థ తీసుకురావడం అంటే ఎట్లా నిర్ణయం తీసుకొచ్చారు అంటే మీకు కొద్దిగా అనుభవం ఉంటుంది. ఎందుకంటే 4 బ్రాంచ్లు నడుస్తున్నారు అంటే ఇట్లా అంటే ఏ విధంగా ఈ బ్రాంచ్ తీసుకురావాలని ఆలోచన అంటే ఇప్పుడు ప్రజల్లోకి తీసుకురావాలి కాబట్టి ప్రజా సేవకు చేయడానికి మీరు వచ్చారు. కాబట్టి అగ్రికల్చర్ కావచ్చు, మరి ఇంకో బిల్డింగ్స్ అన్నారు, ఇప్పుడు ఇంకా మ్యాప్స్ అన్నారు, అలాంటివి కూడా అన్నారు. కాబట్టి ఎటువంటి పని ఉన్నా అంటే రైతులకు సంబంధించింది కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, వీటికి సంబంధించిన సమస్యల పైన మీరు ఇక్కడ వాళ్ళకు రిజిస్ట్రేషన్ సంబంధించి అవి చేస్తారు. కాబట్టి అది తీసుకురావాలనే ఆలోచన అంటే బ్రాంచ్ ఎలా నిర్ణయం తీసుకునేది వచ్చింది? పబ్లిక్లో మేము చూస్తుంటే ఏంటంటే ఎక్కువ మట్టుకు ఆఫీషియల్ లెవెల్లో పనులు కాలేకపోతుంది. ఓకే సార్. వాళ్ళ పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మేము ప్రైవేట్ చేస్తే చాలా మంది పబ్లిక్లో సలహా తీసుకున్నాం. ఎక్కడ వచ్చిన జిల్లాలలో గ్రామాలు చూస్తుంటే మాకు సర్వే కావాలి, ప్రైవేట్ సర్వే తొందరగా అయితే ఇది ఎట్లయితే ఇప్పుడు చైన్ సర్వే పోతుంది కాబట్టి మిషన్ తోటి చేస్తే తొందరగా అయితే వాళ్ళు కూడా ఇప్పుడు అప్పుడేమో గొంతులతో వచ్చేవారు. ఇప్పుడు మిషన్ తో అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎట్లా చేస్తారు దానికి అంటే టెక్నికల్ వెళ్ళి కానీ మనలో అయితే మిషన్ తోటి ఏం చేస్తామంటే మా పాత రికార్డు ఉంటుంది, మ్యాప్స్ ఉంటాయి, ఫాలో అని దాన్ని మ్యాప్ తయారు చేసుకొని మిషన్ తయారు చేసుకొని ఆ స్పాట్లో కొలుస్తామంట. ఆ రికార్డు ప్రకారం అడ్జస్ట్మెంట్ చేసి ఆ సేమ్ రికార్డు ప్రకారం ఆ నెంబర్ వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రంలోని 4 బ్రాంచ్లు జోగిపేట పెట్టడం
మీకు ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ చెప్పండి. ఇది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. ఆ. యాక్చువల్లీ ఏంటంటే మాకు బ్రాంచెస్ సంగారెడ్డి బ్రాంచ్ పెట్టిన తర్వాత వేరే బ్రాంచెస్కి ఇంకా వర్క్స్ ఎక్కువ పెరిగినాయి. తర్వాత అక్కడ నుంచి మాకు జుగిపేట నుంచి తర్వాత మెదక్ నుంచి కూడా మనకు వర్క్స్ వస్తున్నాయి. Okay, sir. సో అక్కడ నుంచి సంగారెడ్డి నుంచి మెదక్కి వెళ్ళడం అనేది చాలా డిస్టెన్స్ కాబట్టి టైం టేకింగ్ ఎక్కువ టైం కన్స్యూమ్ అవుతుంది. సో దానివల్ల మేము జోగిపేట పెట్టడానికి ప్లాన్ చేస్తామన్నమాట. సో ఇక్కడ పెడితే ఇక్కడ వాళ్ళకి తొందరగా ఇన్ టైం సర్వీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేయగలుగుతామని చెప్పేసి. సో ఇందులో బేసిక్గా ఏంటంటే సార్ ఇప్పుడు డిజిటల్ సర్వే అనగానే ఇందులో యాక్యురసీ ఉంటుందన్నమాట. అంటే ఇంతకుముందు చైన్ తోటి మాన్యువల్గా చేయడం అనేది అది కొంచెం టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. ప్లస్ అందులో మనకు యాక్యురసీ అనేది కొంచెం యాక్యురసీ అంతగా ఉండదు. సో డిజిటల్లో ఏంటంటే మనకు ఇంచెస్లో ఇంకా ఎంఎంలో కూడా యాక్యురసీ ఉంటుంది అనమాట. సో ఇది టైం కన్స్యూమ్ ఇంకా తొందరగా అవుతుంది, ఫాస్ట్ సర్వీస్ అవుతుంది. సో ఈవెన్ హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్ కూడా ఒక రోజులో ఒక ఇన్స్ట్రుమెంట్ తోటి సర్వే చేయవచ్చు అనమాట. సో అంతకుముందు మాన్యువల్ ప్రాసెస్ అయితే చాలా టైం పట్టేది. సో ఇప్పుడు గవర్నమెంట్ సర్వీస్ కూడా మేము ప్రైవేట్ సర్వీస్తో పాటు గవర్నమెంట్ సర్వే కూడా చేస్తాం అనమాట. గవర్నమెంట్ సర్వే అంటే ఏంటంటే మండల్ సర్వీస్ కానీ లేకపోతే డిఐ లెవెల్ డివిజన్ లెవెల్ చేస్తారు కదా, ఆ సర్వే కూడా మేము చేస్తాం. అంటే ఇన్స్ట్రుమెంట్ తీసుకెళ్ళి ఇన్స్ట్రుమెంట్తో మెజర్మెంట్ చేసి ఆ అథారిటీకి వాళ్ళకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. వాళ్ళు పంచనామాలంతా వాళ్ళు ఎవరైతే పట్టదారు ఉన్నారో ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళకు విత్ పంచనామా వాళ్ళకు రిపోర్ట్ ఇస్తాము. మనము ఇక్కడ మీరు ఆల్రెడీ డిసిషన్ తీస్తారు అంటే సర్వే చేస్తారు ఎట్లా ఉంది దాని నక్షం ఉంది అంటే దానికి మేడం కొంత సందేహం చాలా సంతోషం. కాబట్టి ఈ సందేహాన్ని ప్రజలకు చేరవేస్తామంటే మీరు ఏమనుకుంటున్నారు అంటే ప్రజలకు ఎట్లా ముందు తీసుకెళ్ళాలి? సో అదే సార్ ఇందాక మా సార్ డిస్క్రిప్షన్ ఇచ్చినట్టు సో బూలింగ్ అనేది పబ్లిక్లో చాలా మంచి పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది సార్. సో మేము కూడా వీఆర్ వెరీ డిలైటెడ్ టు ప్రొవైడ్ అవర్ సర్వీసెస్ టు సరౌండ్ ద పీపుల్. సో మా రిక్వెస్ట్ అంటే మేమేమనుకుంటున్నాం అంటే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా బూలింగ్ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. సో అంటే చాలా జెన్యున్గా ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా మీరు సర్వీసెస్ ఉపయోగించుకుంటే బాగుంటుంది అనేసి మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. అయితే ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి ఈ బూలింగ్ ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకురావడం జరిగింది. అయితే రైతులు కావచ్చు మరియు ప్రజలు ప్రతి ఒక్కరికి అంటే బిల్డింగ్స్ కావచ్చు రైతులు కావచ్చు నక్షలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మనము పరిష్కరించడానికి ఇక్కడ మనం సంస్థ పెట్టినాం కాబట్టి జరిగింది. మేడంతో మాట్లాడడం జరిగింది, చాలా సంతోషం. కాబట్టి మేడం మా యొక్క రిక్వెస్ట్ ఇక్కడ వచ్చిన ప్రజలకు మీరు ఎల్లప్పుడూ వాళ్ళ సేవలు ఉండాలని మనసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు పెడుతున్నారు, ఇక్కడ మా ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నగారు కూడా వస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఇప్పుడు వచ్చి ఇక్కడ ప్రారంభించిపోయిన తర్వాత మీరు ప్రజలకు సేవ చేసినందుకు ఆయన కూడా కొద్దిగా పేరు ఉంటుంది కాబట్టి ఆయన పేరు కూడా తిరగలని చెప్పి మనస్ఫూర్తి నేను కోరుకున్నాను. ఆయన తరఫున ఎమ్మెల్యే సార్ తరఫున మరి ఇక్కడ వచ్చి ఇక్కడ సంస్థను తీసుకొచ్చిన మన ఖలీల్ అన్నగారి తరఫున కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఒక సమస్య నడవాలంటే దానికి ఎంతో మనం సేవ చేయాలి కాబట్టి దాన్ని ముందు తీసుకెళ్ళాలంటే మీ అందరి కోఆపరేషన్ ఉండాలి. కాబట్టి మా ప్రజల కోఆపరేషన్ కూడా ఉండాలని ప్రజలకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. కాబట్టి మా కోఆపరేషన్ కూడా ఉంటుంది, మీరు కూడా ప్రజలకు కోఆపరేషన్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. మీ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఉద్యోగం వస్తాం తెలియజేస్తాం.